గేమ్ ఆఫ్ స్కిల్ అంటున్నాడు. స్కిల్ అంటే ఏంది? నీ టాలెంట్. నీకు ఏ ప్లేయర్ మీద నమ్మకం ఉందో ఆ ప్లేయర్ మీద డబ్బులు పెట్టు, గెలుస్తావు. నువ్వు నీ నాలెడ్జ్ని వాడుతున్నావు, కానీ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి కోర్టుకు చెప్పుకున్నారు. FIFS అని ఒకటి పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు ఈ గేమింగ్ పెట్టొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. నమస్తే, శివ ఓం. నేను మీ డాక్టర్ BVSS రెడ్డి. ఎక్కువగా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఎంతవరకు సబబు, దీనివలన వచ్చే నష్టం ఏంటి, గవర్నమెంటు తర్వాత కోర్ట్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, ఇవన్నీ విషయాలు మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఏం చేస్తాయి, ఎలా యూత్ను, ఎస్పెషల్లీ యువతను వాళ్ళ మాయలో పడగొట్టుకుంటున్నారు, ఎందుకు ఇంతమంది ఈ బెట్టింగ్ యాప్లకు బానిసలు అయిపోయారు. వాళ్ళ నంబర్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశ జనాభా 120 కోట్లు. అందులో దాదాపుగా 15 నుంచి 20% అని అంటే దగ్గర 16 కోట్ల పైన ప్రజలు అడిక్ట్ అయి ఉన్నారు, బానిస అయి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ 16 కోట్ల మందిలో మీ ఇంట్లో పిల్లలు కూడా ఉండొచ్చు, లేదా మీ ఇంట్లో పెద్దలు కూడా అయి ఉండవచ్చు. సో ఏంటిది బెట్టింగ్ యాప్ అనేది, ఎలా వాళ్ళు ఇంతమంది ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనే దానికి మనం చూస్తే వీళ్లకు కొన్ని ప్రామాణికాలు తీసుకుంటారు. ఒక పద్ధతిగా ఒక జూదమడేవాడు ఒక పద్ధతిగా ఎలా చేస్తాడో ఆ రకంగా వీళ్ళు చేస్తారు. ఎలా ఉంటుంది వీళ్ళ ప్లాన్? ఫస్ట్ ఏంటనంటే కొన్ని ఉన్నాయి. Dream11 అని, తర్వాత సప్నా 11 అని. వీళ్ళు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ అనేది చాలా తక్కువ పెడతారు. ఏ గేమ్ అయినా ఏదైనా కూడా 11 రూపాయల నుంచి 50 రూపాయలు వస్తుందని అంటే ఎవరైనా ఆడకుండా ఉంటారా? 190 మంది ఆడతారు. ఎందుకు? పోతే 1150 రూపాయలు, వస్తే లక్షలు కోట్లు. ఎందుకు ఇలా అంటే ఎంట్రీ లెవెల్ తక్కువ పెట్టినప్పుడు ఎక్కువ మంది అక్కడ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక సార్ట్ ఆఫ్ స్ట్రాటజీ, బట్ ఇట్స్ ఎ డార్క్ స్ట్రాటజీ. చాలా తప్పు స్ట్రాటజీ అంటారు. అంటే అనవసరంగా అందరినీ లాగొచ్చు. ఇందులో ఇంట్లో మహిళలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలు 10 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ఉండవచ్చు, అలాగే ఎంప్లాయీస్ ఉండవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వీటితో ఇబ్బంది పడ్డారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎమోషన్కు వీళ్ళు కనెక్ట్ చేశారు. ఏంటి ఎమోషన్ కనంటే, ఒకరోజు 2 రోజులు చిన్నగా ఆడించి మనం దాన్ని ఒక అడిక్టెన్గా చేసి, ఎమోషన్ అంటే ఆ రోజు ఆడకపోతే ఒక వెలితిగా ఉండాలి మనుషులకి. నేను చెప్పేది కథ కాదండో, యథార్థ గాథ. ఒక పేరు మార్చిన అతను, ఒక రాజు అని పేరు పెడుతున్నాను. ఇతను ఇక్కడ ధూర్తరాజ్ అనే ఒక ఏరియాలో పోస్టింగ్ ఆఫీసర్గా ఉన్నాడు ఆర్మీలో. నెలకు 70,000 జీతం. వాళ్ళకు ఆర్మీలో ఉన్నప్పుడు ఆయన డ్యూటీ కాకుండా మిగతా టైం ఎక్కువ టైం స్పేర్గా దొరికింది. అంటే ఖాళీ టైం దొరికింది. ఆ టైంలో అతను నాలెడ్జ్ తీసుకోవచ్చు, లేదా ఇతర హెల్త్ చూసుకోవచ్చు. కానీ అతనికి ఒక విధవ ఒక అడ్వైజ్ ఇచ్చాడు. ఏంటంటే, ఖాళీగా ఉన్నావు కదా, సప్నా 11 అని ఒక గేమ్ ఉంది, అది ఆడు, ఏం కాదు, 50 రూపాయలు ఉంటుంది రోజుకు అని అన్నాడు. అంతే, స్టార్ట్ చేశాడు. రోజు 50 రూపాయలు టీంకు పెట్టడం మొదలుపెట్టాడు. అంతే. ఇంకా చెప్పే కదా ఇందాక ట్రాప్లో పడిపోతారని, 50,000 పెట్టి అదే స్థితికి వచ్చాడు. ఇదంతా జరిగేసరికి 1 సంవత్సరం లోపల అడిక్ట్ అయిపోయాడు, వ్యసనపరుడు అయిపోయాడు. దానికి చూస్తే వెనక్కి తిరిగి చూస్తే 35 లక్షలు అప్పు అయింది. క్రెడిట్ కార్డులు వాడాడు, లోన్లు వాడాడు, ఏముందో అంతా తీసుకొని దానికి పెట్టేశాడు. మళ్ళీ చూస్తే మనం చెప్పాం కదా, థర్డ్ రియలైజేషన్, లాస్ ఆఫ్ లైఫ్. అది అర్థమైపోయింది. ఇంకా దీన్ని మనం తీర్చలేమని తీసుకొని ఒక ఫైన్ ఈవినింగ్ చిన్నగా రైల్వే స్టేషన్ వైపు పోయాడు. దేనికి? ట్రైన్ కింద పడి చనిపోవడానికి. ఇది అదృష్టవశాత్తు ఆర్మీ ఆఫీసర్స్ ఎందుకో డౌట్ వచ్చి, అంటే ఈయన ప్రవర్తన చూసి డౌట్ వచ్చి అక్కడికి వెళ్ళి పట్టుకొని వెనక్కి వచ్చారు. ఆయన వెనక్కి వచ్చి పట్టుకున్న తర్వాత ఆయన ఏడుస్తూ మొత్తం ఇదంతా చెప్పాడు. నేను ఆగలేకపోతున్నాను. వెంటనే బెంగళూరులోకి వెళ్ళి నిమ్హాన్స్లో జాయిన్ చేయించి 30 రోజుల వరకు సెల్లు పక్కన పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు నార్మల్ పరిస్థితికి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఇది కథ కాదు, నిజమైన ఒక ఇది నేను చెప్పింది కూడా కాదు. ఎక్కడ మీకు ఒక రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనే ఒక ఆర్టికల్లో ఇది రాసింది. ఇంకొకటి వచ్చేసి ఇంకొక పేరు వచ్చేసి అదైతే ఇది చంద్రశేఖర్. ఈయన 20 లక్షలు పోగొట్టుకున్నాడు. రీసెంట్గా మీరు చూస్తున్నారు, ఒక SI, ఒక CI ప్రాణాలు పోగొట్టుకున్నాడు బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకుని. వినడానికి చాలా విచిత్రంగా అనిపించినా ఇవన్నీ నిజాలు, తెలుసుకోవాలి. వీటికి తెలుసుకొని యాక్షన్ తీసుకోకపోతే రేపొద్దున మీ ఇంట్లో వ్యక్తి బలి కావచ్చు. ఇది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్, నాతో పాటు మెడిసిన్ కంప్లీట్ చేశాడు బెల్గాంలో. వాళ్ళ బ్రదర్ ఒక అతను ఉన్నాడు. ఆయనకు ఒకటే కొడుకు, ఒక కూతురు. ఆ కొడుకు 30 లక్షలు అప్పు చేశాడు బెట్టింగ్ యాప్ అయి. ఇంట్లో చెప్తే తిడతారనే భయంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వాళ్ళకి 10 ఎకరాల పొలం ఉంది, ఒక్కొక్క ఎకరా 50 లక్షలు పోతుంది, 5 కోట్ల ఆస్తి.
విచిత్రం ఏంటంటే అక్కడ ఏంటంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో కొడతారు, నిజంగా అలాంటి జరుగుతుంది. ఆ కొడతారనే భయంతో చనిపోయాడు. అంటే ఆడేటప్పుడు ఎందుకు వీళ్ళకి ఇలా ఉందనంటే ఈ డోపమైన్ కిక్ ఇస్తుంది. 100 రూపాయలు గెలవంగానే కిక్ ఏదో పెద్ద అంటుకుంటారు, మేము హీరో అయిపోయాం. కాదు, లాస్ట్కి వాళ్ళు జీరో చేస్తారు, మీ లైఫ్లో జీరో చేసేస్తారు. కాబట్టి ఇది బెట్టింగ్ యాప్లు ఒక పద్ధతిగా వస్తున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తున్నాయి. ఇదంతా కరెక్టే, ఇదంతా ఏమీ లేదు అన్నట్టుగా వస్తున్నాయి. గెలిస్తే ఆశ ఏంటి, ఇంకా గెలుచుకోవచ్చు. కాబట్టి 50కి 50 వచ్చిందనంటే 100 రూపాయలు సూపర్, ఇంకా గెలుచుకోవచ్చు. అదే పోయిందనుకోండి, విచిత్రం ఏంటంటే పోతే కూడా ఎక్కడ పోయిందో అక్కడే గెలుచుకోమన్నారు పెద్దలు అని చెప్పేసి అక్కడే మళ్ళీ పెడతారు. అక్కడి నుంచి వెనక్కి రాడు. ఏం చేస్తాడు, గెలిస్తే ఇంకా కిక్ ఆడాలి, ఓడిపోతే ఓడిపోయిన చోట గెలుచుకోవాలనే కసితో ఆడతాడు. అక్కడేమో ఆశ, ఇక్కడేమో కసి, ఈ రెండు ఒకదానికొకటి తిరుగుతూనే ఉంటాయి. అది ఆఖరికి మీ ప్రాణాలు కూడా తీసుకోవచ్చు. ఆల్కహాల్ అడిక్షన్ కూడా ఇలాగే ఉంటుంది. విచిత్రమైన థింగ్ అని అన్నట్టు. ఆల్కహాల్ అనేది సుఖంగా ఉన్నవాడు, సంతోషం సెలబ్రిటీ చేసుకున్నవాడు, ఇండియా గెలిచిందనేవాడు తాగుతాడు. అలాగే నాకు గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసింది, లేదా లవ్ బ్రేక్ అయింది, లేదా ఇంకొకటి ఏదైనా వాడు తాగుతాడు. సంతోషం ఉన్నవాడు తాగుతాడు, సెలబ్రేషన్ చేసుకునేవాడు తాగుతాడు, బాధలో ఉన్నవాడు తాగుతాడు. ఎవరికైనా అది ఏం చేస్తుంది, టెంపరీ డోపమైన్ ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అందుకు అక్కడ పోయి అడిక్ట్ అయిపోయి ఆ చట్టంలో పోతున్నాడు. సేమ్ ఆల్కహాల్ మాదిరే ఇది అడిక్షన్ ఉంది. ఆల్కహాల్ కన్నా కొంచెం బయటపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వాడికి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ దీనికి మాత్రం కనుక్కునే లోపే మనము మనుషులనే పోగొట్టుకుంటున్నాం, పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇది అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, కోర్టు ఏం చేస్తుంది, చట్టం ఏం చేస్తుంది, వీటిని ఎందుకు ఆపలేకపోతుంది అనేది మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మనము మెయిన్గా ఇక్కడ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అని పేరు పెట్టారు దీనికి. అని అంటే మేమేమి బెట్టింగ్ ఇదేం కాదు, వాళ్ళ ఫ్యాంటసీ స్కోప్. ఇక్కడ ఏంటి, గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటే దాన్ని లాటరీ కింద తీసుకోవచ్చు. 100 మంది కడతారండి, 1000 రూపాయలు కడతారు. ఒక 100 మంది 1000 రూపాయలు కడితే 1,00,000 అవుతుంది. ఎవరికో ఒకరికి ఒక 10,000 ఇచ్చి మిగతా 90,000 కంపెనీ తీసుకుపోతుంది. 100 కట్టి 1000 రూపాయలు కావాలనే ఆశతో 100 మంది డబ్బులు పెడతారు. అలాంటిది కాబట్టి గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, గేమ్ ఆఫ్ స్కిల్ అంటున్నాడు. ఇది స్కిల్ అంటే ఏంది, నీ టాలెంట్. నీకు ఏ ప్లేయర్ మీద నమ్మకం ఉందో ఆ ప్లేయర్ మీద డబ్బులు పెట్టు, గెలుస్తావు. నువ్వు నీ నాలెడ్జ్ని వాడుతున్నావు, కానీ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పి కోర్టుకు చెప్పుకున్నారు. మరి ఏం చెప్పాలో ఆ జడ్జిలకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఒక స్టేట్ కొట్టేసి బ్యాన్ చేయమంటే వాళ్ళు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈ గేమింగ్ పెట్టొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి, ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నా కూడా ఎలా ఇస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. సో ఇక్కడ ఇది వాళ్ళు ఏమంటున్నారు, గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, గేమ్ ఆఫ్ స్కిల్ కాబట్టి వస్తుంది అని. సో ఈ కోర్టు కేసులకు వెళ్ళేసరికి ఈ గేమింగ్ యాప్ వాళ్ళు 1000 కోట్లలో సంపాదిస్తున్నారు. వాళ్ళకి అలాగే పెట్టుబడులు బయట నుంచి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, బయట నుంచి పెట్టుబడులు దేశాన్ని నాశనం చేయడానికి వస్తున్నాయి. కొంతమంది విద్రోహుల నుంచి కూడా వస్తుండొచ్చు. వీళ్ళు ఏం చేశారనంటే ఫ్యూచర్లో ఇంకా డబ్బులు సంపాదించడానికి, దేశంలో ఉన్న యువతను నాశనం చేయడానికి FIFS అని ఒకటి పెట్టుకున్నారు. ఏంటిది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ అని పెట్టుకున్నారు. అంటే ఈ ఫ్యాంటసీ స్పోర్ట్ను మేము డెవలప్ చేస్తాం. ఏం డెవలప్ చేస్తాం, వాళ్ళ బొంద డెవలప్ చేస్తారు. డబ్బులన్నీ ఆశ చూపించి ఒక ట్రాప్లో పెట్టి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చి అందరినీ అప్పుల పాలు చేస్తున్నారు. ఈ FIFS నడిపేది ఎవరో తెలుసా, 2 కంపెనీలు, 3,500 కోట్లు ప్రతి సంవత్సరం సంపాదించే కంపెనీలు. ఒకటి డ్రీమ్ 11, ఇంకొకటి వచ్చేసి సప్నా 11. ఇలాంటి పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకో రమ్మీ సర్కిల్ అంట, ఇదంట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు ప్లస్ మీకు తెలిసినంత వరకు ఈజీగా డబ్బు సంపాదించడం. ఇది తప్పు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఫర్ వెల్త్ క్రియేషన్. ఈజీగా డబ్బు సంపాదించుంటే ఎలాన్ మస్క్ ఎప్పుడో చిన్నప్పుడు పెద్ద ఇదే అయిపోయేవాడు. 35 సంవత్సరాలు పట్టింది ఆయనకు. బిలియనీర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మినిమం 20 ఇయర్స్ పట్టింది. ఎవరు కూడా పుట్టంగానే మిలియనీర్స్ అవ్వలేదు, బిలియనీర్స్ అవ్వలేదు. కాబట్టి షార్ట్ కట్స్ వెతకొద్దండి, షార్ట్ కట్స్ ఇలాగే ఉంటాయి. సో ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, దీన్ని ప్రమోట్ చేసి ప్రజల డబ్బును వాళ్ళ జీవితాలను నాశనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే ఒక 12 అవర్స్ కిందట ఒక న్యూస్ వచ్చింది, భయ్యా సన్నీ యాదవ్ అని. దాదాపు 30 లక్షలు 40 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అబ్బాయికి. ట్రావెల్ చేస్తుంటాడు. ఆ అబ్బాయి కూడా అరెస్ట్ అయ్యాడు. రీసెంట్గా కొన్ని రోజుల కిందట నాని అనేది అరెస్ట్ అయ్యాడు. అంతకుముందు హర్ష సాయి అని ఇంకొక ఏదో పేరు వచ్చింది. ఈ రకంగా ఇంతమంది యూట్యూబర్స్ ఒక లెవెల్కి వస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, మీకు ఫ్యాన్స్ ఫాలోవర్స్ పెరుగుతున్నారంటే దాని అర్థం మిమ్మల్ని వాళ్ళు ఉన్నతంగా చూస్తున్నారు. దాంతో మీరు చీప్గా బిహేవ్ చేయొద్దండి.
డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మంచి ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోండి, 10 మందికి ఉపయోగపడేది చేసుకోండి. ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్, ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్, ఒక హెల్త్ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి చీప్ ప్రొడక్ట్స్ చేసుకుంటే చాలా కష్టం. ఒక యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్కి అయితే 2020లో దాదాపు 2 లక్షలు 3 లక్షల ఆస్తులు ఉన్నవి. ఈరోజు ఆయన ఆస్తులు 8 నుంచి 10 కోట్ల వరకు వచ్చాయి. ఎలా వచ్చాయని చూస్తే ఈ గేమింగ్ వాళ్లకు ప్రమోట్ చేయడానికి డబ్బులు ఇస్తున్నారు, కోటాను కోట్లు డబ్బులు ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అనేది వాళ్ళకే చూసుకోవాలి. కానీ చట్టం ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉండదు. కాబట్టి నేనేమంటున్నా అంటే దీన్ని ఖండిద్దాం. ఇంట్లో పిల్లవాళ్ళు ఏం చేస్తున్నారో మీరు గమనించండి. ఇలాంటి ఆడేవాళ్ళు మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడే ఆపేయండి. ఆ 50 రూపాయలు తీసుకెళ్ళి ఎవరైనా కడుపులో ఆకలితున్నోడికి ఇవ్వండి. వాడు కడుపు నిండా తింటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మీకు హ్యాపీనెస్ వస్తుంది. లేదా 50 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోనో వేటి దాంట్లో పెట్టుకోండి, సిప్ చేయండి. రోజుకు 50 రూపాయలు కూడా సిప్ చేయొచ్చు. సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, అది మీ పిల్లలకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఏమీ లేదని అంటే దేవుడి హుండీలో వేయండి, కానీ ధర్మం బతుకుతుంది అక్కడ. కానీ ఇలాంటివి చేశారనుకోండి, మీరు మీ పిల్లలు ఫ్యామిలీ ఎవరు ఉండదు. కొన్ని చోట్ల అయితే ఫ్యామిలీ బెట్టింగ్లకు పాల్పడి పిల్లల్ని చంపి వాళ్ళు చనిపోతున్నారు. ఇది ఇంకా ఘోరం. మీరు చేసిన తప్పుకు పిల్లలు ఎందుకు శిక్ష అనుభవించాలి? కాబట్టి ఓవరాల్గా ఇదంతా చెప్పడం ఏంటంటే, అసలు గేమింగ్ యాప్స్ అనేది ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు ఎలా మీ ముందరికి వస్తారు, మీరు ఎలా వాటి నుంచి బయటికి రావాలి. ఇవి కూడా సేమ్ ఇలా చేసి ఇప్పుడు కాల్ చేస్తే అందరికీ ఒక రింగ్ టోన్ వస్తుంది. రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించవచ్చు, మీరు పెట్టుబడి పెడితే మీకు 100 కోట్లు వస్తాయి, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. ఇది కూడా అలాంటిది. కాబట్టి ఎక్కడైనా కానీ గేమింగ్ యాప్ను మీరు నిరోధించండి. ఎవరైనా ఆడుతున్నారంటే వాళ్లకు చేతావని అని అంటే ఒక సందేశం ఇవ్వండి, జాగ్రత్త, ఫ్యూచర్లో నువ్వు ఆఖరి దశకు చేరుకునే అవకాశం ఉంది. ఈ డబ్బును మనం తీసుకెళ్ళి నీ ఫ్యూచర్లో నీ ప్లానింగ్కి నీ గోల్లో ఉన్న దానికి పెట్టుకో. లేదని ఒక స్కిల్ నేర్చుకో, వెళ్ళి ఒక డిజిటల్ మార్కెటింగో, లేకపోతే ఒక ఎడిటింగో, లేకపోతే ఏదైనా ఒక స్కిల్ నేర్చుకో. దాంతో డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఇలా ఊరికే డబ్బులు రావాలి అని అనుకోవడం మాత్రం కాదు. ప్రకృతిలో ఈ సూత్రం పనిచేయదు. అడవికి రాజు సింహమైనా వేటకెళ్తేనే వస్తుంది, దానికి ముందర వచ్చి ఆహారం వచ్చి పడదు, వేట ఆడుతుంది. ప్రకృతి ఎలా పెట్టింది, ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలి, వాళ్ళకి తగిన సంపాదించాలి, ఖాళీగా వచ్చి రావట్లేదు. కాబట్టి ఒక రైతు మనం తినే వరకు ఫుడ్ వస్తుందంటే దాని వెనక పడే కష్టం మీకు చూస్తే కళ్ళలోంచి నీళ్ళలాగవు. ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. మీరు ఆ ప్రాసెస్ను బ్రేక్ చేయాలనుకోండి, మీరే బ్రేక్ అయిపోతారు, లైఫ్ ఎండ్ చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని వేల మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ బెట్టింగ్ యాప్లు ఎలా డబ్బులు కూడా చేస్తున్నాయి, వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి జనాల బ్రతుకులు ఎలా నాశనం చేస్తున్నారు అనేది అందరికీ తెలియాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి యూట్యూబే పంపిస్తుంది. శివోం శ్రీమన్నారాయణ. అలాగే నేను విజయవాడలో ఏప్రిల్ 13న వాస్తు అండ్ నెగిటివ్ ఎనర్జీ గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. విజయవాడలో కలుద్దాం. శివోం.